అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గ గుమ్మకట్ట మండలం గోనబావి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే పెన్షన్ నగదును అధికారులతో కలిసి అందజేశారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సెలవు రోజు అయితే ఆ మరుసటి రోజు ప్రభుత్వ సహాయం వేతనాలు కానీ పెన్షన్లు కానీ అందేటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందే, అంటే 1వ తేదీ ఆదివారం కాబట్టి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా, ముఖ్యంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ రాష్ట్రాన్ని మార్చి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంపదను పెంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మేము ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తామని, అవన్నీ కూడా సాధ్యపడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు అద్వితీయం, అమోఘం, అనితర సాధ్యమని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలనలో అన్ని వర్గాలు హాయిగా, ఆనందంగా జీవనం సాగిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో వర్షాలు కూడా బ్రహ్మాండంగా కురిసి, మరి ఈ సంవత్సరం నీటికి కొరత లేకోకుండా సెలవు రోజు అయితే ఆ మరుసటి రోజు